ఫ్రెండ్స్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఈ వీడియోను హైప్ చేయండి. సెప్టెంబర్ 25న విడుదలైన పవన్ కళ్యాణ్ ఓజీ చిత్రం 2 తెలుగు రాష్ట్రాల్లో RRR, పుష్ప 2 చిత్రాలను సైతం పక్కకు నెట్టి ఆల్ టైమ్ రికార్డును నెలకొల్పిన సంగతి తెలిసిందే. అయితే గ్రాస్ పరంగా వరల్డ్ వైడ్గా ఈ చిత్రం కల్కి, పుష్ప 2, సలార్ చిత్రాలతో పోలిస్తే తక్కువ. ఎందుకంటే వాటికి హిందీ మార్కెట్లో భారీ వసూళ్లు వచ్చాయి. కానీ ఓజీ చిత్రం మాత్రం కేవలం తెలుగు వర్షన్కి మాత్రమే పరిమితమైంది. హిందీ, తమిళంలో ఏదో నామమాత్రంగా విడుదల చేశారు. ముఖ్యంగా నెట్ఫ్లిక్స్ సంస్థతో 4 వారాల తర్వాత ఓటీటీలో విడుదల చేసుకునేలాగా ఒప్పందం కుదుర్చుకోవడంతో హిందీలో నేషనల్ మల్టీప్లెక్స్లలో ఈ చిత్రం విడుదలవ్వలేదు. అక్కడ నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్లో విడుదలవ్వాలంటే ఖచ్చితంగా ఓటీటీ విండో 8 వారాలు ఉండాలి. నార్త్ ఇండియన్స్ అత్యధికంగా నేషనల్ మల్టీప్లెక్స్ థియేటర్స్లో సినిమాలను చూసేందుకు ఇష్టపడుతూ ఉంటారు. కానీ ఓజీకి ఆ పరిస్థితి లేకపోవడంతో చాలా తక్కువ ఓపెనింగ్ వసూళ్లు చూడాల్సి వచ్చింది. నార్త్ ఇండియా బాక్సాఫీస్ వద్ద ట్రేడ్ పండితుల సమాచారం ప్రకారం మొదటి రోజు కేవలం 1,50,00,000 గ్రాస్ వసూళ్లు మాత్రమే వచ్చాయి. టాక్ బాగా రావడంతో రెండవ రోజు ఈ చిత్రానికి 70% వసూళ్లు ఎక్కువగా వచ్చాయి. అంటే దాదాపుగా 4,20,00,000 రూపాయలు రెండవ రోజు వసూలు చేసింది. 2 రోజుల టోటల్ కలెక్షన్స్ కలుపుకుంటే 5,70,00,000 గ్రాస్ వచ్చింది. నేషనల్ మల్టీప్లెక్స్ సహకారం లేకుండా ఈ రేంజ్ జంప్ అంటే చిన్న విషయం కాదు. నిర్మాతలు ఎలాగోలా పీవీఆర్, ఐనాక్స్ సంస్థలతో చర్చలు జరిపి నార్త్ ఇండియాలో గ్రాండ్గా హిందీ వర్షన్ని రిలీజ్ చేస్తే సినిమాకు చాలా ఉపయోగపడుతుందని అంటున్నారు. మరి మేకర్స్, ఫ్యాన్స్ చెప్పినట్టు వింటారా లేదా అనేది చూడాలి. శనివారం నాడు భారీ కలెక్షన్లు నమోదు కానున్నాయని తెలుస్తుంది హిందీలో. చూడాలి మరి 3 రోజుల బాక్సాఫీస్ వద్ద హిందీలో ఎలాంటి ఫిగర్ పెట్టనున్నదో ఓజీ మూవీ.